సబ్స్క్రైబ్ చేసి చూడండి భయ్య ఎలా అనిపించింది హరోం హరా హరో మహారాజ్ సినిమా చాలా బాగుంది భయ. నాకైతే కొన్ని సీన్లు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఒక రౌడీ వలన బాధపడినప్పుడు ఒక మనిషి సామాన్యులలో ఒక చిరుత ఒక రౌడీల గుండెలోనే నిద్రపోయే సినిమా ఇది మాత్రం. మన దత్త వీధులు కానీ మన పట్టాలు కానీ ఎవరైనా లాక్కున్నప్పుడు ఏం చేయలేనటువంటి ఒక సామాన్యమైన మనిషిలో నుంచి వచ్చిన ఒక వజ్రమే హరోం హరా సినిమా. చాలా బాగా నచ్చింది భయ్య సినిమా మాత్రం. అన్నిటికంటే మన సుధీర్ బాబు కొత్త ఎంట్రీ, కొత్త స్టైలు. మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ఒక రౌడీ వాకింగ్ స్టైల్కి బీజిఎమ్స్ కొట్టాలంటే ఒక అనూప్ రూపెన్స్ కానీ ఒక పెద్ద పెద్ద డిఎస్పి వాళ్ళు కొడతారు. ఈ సినిమాకి మాత్రం బీజిఎమ్స్ కొడితే గుస్బంస్ భయ్య. బీజిఎం సీన్స్ మాత్రం ఆ రౌడీ సీన్స్లో సుధీర్ బాబు సునీల్ ఇద్దరు ఫ్రెండ్స్గా రోల్లో ఆ ఎంట్రీ వచ్చినప్పుడు బీజిఎం ఒకటి మాత్రం నా చెవుల్లోనే అదేలాగే మెదిలిపోయింది భయ్య. ఆ బీజిఎం కోసమైనా ఖచ్చితంగా చూస్తారు పబ్లిక్. కొన్నాళ్ళ ఇన్స్టా ట్రెండింగ్ మాత్రం ఆ బీజిఎం మాత్రం కన్ఫామ్గా అయిపోతుంది. ఆ బీజిఎం చాలా బాగా నచ్చింది. డైరెక్షన్ ఎలా అనిపించింది భయ్య మరి? డైరెక్షన్ డిఓపి డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది భయ్య. కెమెరామ్యాన్ కెమెరా స్కిల్స్ కానీ ప్రతి ఫ్రేమ్లో ఎంత చక్కగా అంటే చాలా చక్కగా చూపించడం జరిగింది. స్టోరీ మూవీ కూడా చాలా బాగుంది భయ్య. మంచి డైరెక్షన్ అనుకోవచ్చు. అదే స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది. ప్రజలకి కనెక్ట్ అయ్యే స్టోరీ. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనము ఒకప్పుడు 6 సినిమాల పెద్ద రౌడీని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో చూపించడం అది మాత్రం హైలైట్. ఆయన అన్నేళ్ల తర్వాత నేను చిన్నప్పుడు చూసిన 6 సినిమాల ఆ రౌడీని మళ్ళీ దీంట్లో అతను చూపించడం మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అతను చూసినట్టు నేను స్టేజ్ మొత్తం విజిల్ కొట్టినారు. పబ్లిక్ మొత్తం చాలా రియాక్షన్ చాలా బాగా అనిపించింది భయ. సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది భయ. ప్రతి ఒక్కరు హరోం హరా ఖచ్చితంగా దగ్గర ఉంటే చూడండి. మీరు సినిమా చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ కావాలి. ఆ ఫీల్ మాత్రం మీకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.